श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोआ, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। कांग्रेस पार्टी के विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी ने आदिलाबाद के विधायक पायल शंकर पर जमीन हड़प कर आम लोगों के लिए गंभीर समस्या पैदा करने का आरोप लगाया है। उन्होंने स्थानीय प्रजा सेवा भवन में आयोजित एक मीडिया सम्मेलन में भाग लिया और विधायक के रवैये से काफी नाराज दिखे। उन्होंने आरोप लगाया है कि विधायक की भूमि हड़पने की गतिविधियों में कई पीड़ित दस्तावेज लेकर उनके कार्यालय आ रहे हैं और भूमि हड़पने की गतिविधियों के दस्तावेज तैयार कर रहे हैं। उन्होंने कहा है कि उनके पास जमीन हड़पने के संबंध में पूरे सबूत भी है और कहा है कि विधायक के भ्रष्टाचारी के बारे में जानकारी देने के लिए मुख्यमंत्री से मुलाकात भी करेंगे। అట్లనే నీ అల్లుడు బోడకుంట సిద్ధార్థ్ గారు 72/1 సర్వే నంబర్లో దాదాపు 50 కోట్ల విలువైనటువంటి 2 ఎకరాల భూమిని కబ్జా చేసింది వాస్తవం కాదా? చూడండి, ఇది అసైన్డ్ భూమి, స్పష్టంగా అసైన్డ్ ల్యాండ్. సర్వే నంబర్ 72/1 బోడకుంట సిద్ధార్థ్ 2 ఎకరాల 3 గుంటల భూమి, 50 కోట్ల విలువ చేసేటువంటి భూమిని నీ బోడకుంట సిద్ధార్థ్ గారు నీ అల్లుడు కాదా పాయల్ శంకర్ గారు? ఎట్లా వచ్చింది అసైన్డ్ భూమి? ఎస్సీలా మీరేమన్నా అసైన్డ్ భూమి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి దళిత బిడ్డలా మీరు? 110 కోట్ల భూమి రిమ్స్ వెనకాల కబ్జా అయితే 50 కోట్ల భూమి పాయల్ శంకర్ గారి అల్లుడి మీద రిజిస్టర్ అయింది. చెప్పండి పాయల్ శంకర్ గారు, మీ అల్లుడి పేరు మీద అసైన్డ్ భూమి ఎట్లా వచ్చింది? పాయల్ శంకర్, నీ భూభోగ భాగోతాల చిట్ట సర్వే నంబర్ 72/1 లో ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి? వైద్య శ్యామ్. ఎవరైనా వైద్య శ్యామ్ పాయల్ శంకర్ వారి కుమారుడు కొడుకు పాయల్ శరత్ అలియాస్ బన్నీ యొక్క డ్రైవర్ ఈ వైద్య శ్యామ్. నేను చూపించేది ఈసీ ఇంకంబెన్సీ సర్టిఫికేట్ నేను చూపించేది. ఇంకెవరున్నారు దీంట్లో? గుమ్మల హరీష్. ఎవరి గుమ్మల హరీష్ తెలియదా మీ అందరికీ? ఈ గుమ్మల హరీష్ పాయల్ శంకర్ యొక్క బినామీ అని అందరూ అంటున్నారు. బండి వెంకటి. ఎవరి బండి వెంకటి? పాయల్ శంకర్ యొక్క డ్రైవర్. పవార్ మనోజ్. ఎవరి పవార్ మనోజ్? పాయల్ శంకర్ యొక్క పిఏ. 13 కోట్ల విలువైనటువంటి భూమి ఇది. 13 కోట్ల విలువైనటువంటి భూమి మీ ముందంటే 110 కోట్ల భూమిని చూపించిన భూ కబ్జాలు, 50 కోట్ల విలువైన భూ కబ్జా చూపించిన, ఇగో 13 కోట్ల విలువైనటువంటి భూమిని చూపిస్తున్నా. ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది ఇది? వైద్య శ్యామ్ పాయల్ శరత్ గారి డ్రైవర్. బండి వెంకటి పాయల్ శంకర్ గారి డ్రైవర్. పవార్ మనోజ్ పాయల్ శంకర్ గారి పిఏ. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఆదిలాబాద్ పేద ప్రజల భూములు కొట్టేసేటువంటి భూపకాసురుడు పాయల్ శంకర్ నువ్వు కాదా? చెప్పు సమాధానం. బహిరంగ చర్చకు సిద్ధం. నేను డాక్యుమెంట్లు పట్టుకొని వస్తా.
ఆదిలాబాద్ మీడియా మిత్రులందరి ముందట ఆదిలాబాద్ లో మంచి మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అందరిని పిలుద్దాం, బహిరంగ చర్చ పెడదాం. స్థలం చెప్పు, నేనే టెంట్ లేపిస్తా, భోజనం పెట్టిస్తా, బ్రహ్మాండంగా చర్చ చేద్దాం. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 378 కోట్ల భూమిని భూ కబ్జా చేసింది నిజం కాదా? కేవలం 13 నెలల్లే 378 కోట్ల భూమిని కబ్జా చేసినటువంటి భూబకాసురుడు పాయల్ శంకర్ అని ప్రజలందరూ అంటున్నది వాస్తవం కాదా? ఇవన్నీ సాక్ష్యాలు. ఎక్కడ బహిరంగ చర్చకైనా సిద్ధం, ఎక్కడికైనా. మీ పార్టీ ఆఫీస్ లో కూడా బహిరంగ చర్చకు నేను సిద్ధం. రాదమ్ము పాయల్ శంకర్ రౌడీ మూకల్ని వెంటేసుకొని ఇంకా పాయల్ శంకర్ యొక్క సర్వే నంబర్ 72/1 లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నీ అల్లుడు దేశంలో జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీనే మోసం చేసినటువంటి ఘనత నువ్వు కాదా? ఘనుడివి నువ్వు కాదా? సర్వే నంబర్ 72లో నీ అల్లుడు భారతీయ జనతా పార్టీకి అమ్మిండు. ఉంది ఇక్కడ క్లియర్ గా. సెల్లర్ బోడకుంట సిద్ధార్థ, బయ్యర్ భారతీయ జనతా పార్టీ, 11 అశోక రోడ్, న్యూఢిల్లీ. సాయి రెడ్డి గారి మల్లారెడ్డి బీజేపీ ప్రతినిధి, అమ్మకందారుడు, కొన్నదారుడు. నేను చూపించేది ఇన్కంబెన్సీ సర్టిఫికేట్. ఎక్కడైనా ఈ సాక్ష్యం ఏ కోర్టుల్లో అయినా చెల్లేటువంటి సాక్ష్యం ఇది. ఇది పాయల్ శంకర్ భూభాగవతాలు, భూ కబ్జాలు. సర్వే నంబర్ 134లో 134 సర్వే నంబర్లో రమాపతికి చెందినటువంటి ఎన్ఓసి స్థలాన్ని భయపెట్టి కబ్జా చేసింది నువ్వు కాదా పాయల్ శంకర్? నువ్వు కాదా? నంబర్ 68లో 15 ఏళ్ల కిందట 130 మంది ప్లాట్లు కొనుక్కుంటే డాక్యుమెంట్లు పాపం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వారి వద్దకు నీ రౌడీ మూకల్ని, నీ వ్యాపార భాగస్వాముల్ని ఫేక్ డాక్యుమెంట్స్, నకిలీ పత్రాలు సృష్టిస్తే 15 రోజుల కిందట ఈ 130 మంది నీ మీద తిరగబడ్డది, నీ అనుచరుల మీద తిరగబడి తరిమి కొట్టింది నిజం కాదా పాయల్ శంకర్? చెప్పు. ఇవి తప్పైతే కంది శ్రీనివాస్ రెడ్డి ముక్కు భూమికి రాస్తాడు. ఆధారాలతో సహా బయట పెట్టా. ఇవన్నీ నిజమని ఆధారాలతో సహా బయట పెట్టిన. ఇంకా రౌడీ మూకల్ని వెనకేసుకొని పేద ప్రజల భూముల్ని గుంజుకునేటువంటి ఒక భూ బకాసురుడు పాయల్ శంకర్ అని ఆదిలాబాద్ ప్రజలంతా కోడెక్కుస్తున్నారు. లాండ సాంగి రోడ్డు వైడనింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత 17 ఎకరాలలో కాంపౌండ్ వాల్ నిర్మించినటువంటి మాట వాస్తవం కాదా? 17 ఎకరాలు 34 కోట్ల రూపాయల భూమిది. 34 కోట్ల రూపాయల భూమి ఆదిలాబాద్ గరీబులకు, పేదలకు దక్కాల్సినటువంటి భూమి నువ్వు కాంపౌండ్ వాల్ చేసుకొని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చేసుకునే నిజంగా పాయల్ శంకర్? వేస్తూ కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ బుకాయించేటువంటి భూ కబ్జాదారుడు పాయల్ శంకర్ అని ఆదిలాబాద్ అంతా కోడెక్కుస్తున్నది. ప్రభుత్వ భూములు, పేదల భూములు యథేచ్ఛగా కబ్జా చేసేది పాయల్ శంకర్, వాళ్ళ యొక్క రౌడీ మూకలు. మావల చెరువులో సర్వే నంబర్ 131/12 నిషేధిత జాబితా ప్రొహిబిటెడ్ లో ఉండగా తన అనుచరులతోని ప్లాట్లు